హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీనియర్ ఎలక్ట్రానిక్స్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను ఆల్రెడీ మీకు షార్ట్లో అయితే చెప్పాను. ఏవైతే నేను సజెస్ట్ చేసిన ల్యాప్టాప్స్ ఉన్నాయో అండర్ 35,000లో వాటి గురించి ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. సో అది చెప్పే ముందు నేను ఒక చిన్న విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మన సిస్టమ్ అంటే ల్యాప్టాప్లో వచ్చేసి కొన్ని ప్రాసెసర్స్ అనేటువంటివి ఉంటాయి. సో అందులో 2 టైప్స్ ఆఫ్ ప్రాసెసర్స్ ఉంటాయి నేను సజెస్ట్ చేసిన ల్యాప్టాప్స్లో. ఒకటి వచ్చేసి ఏఎండి రైజన్ అండ్ ఇంకోటి వచ్చేసి ఇంటెల్ కోర్. సో ఈ రెండిట్లో ఏదో ఒక ప్రాసెసర్తో అయితే మన ల్యాప్టాప్ అనేది మనకు వస్తుంది. సో ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ సజెస్ట్ చేసిన ల్యాప్టాప్స్లో ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి ఎజర్ స్మార్ట్ చాయిస్ ఎస్పైర్ లైట్. ఇది ఏఎండి రైజన్ 5 5625U ప్రాసెసర్తో వస్తుంది. 16 GB ర్యామ్ అండ్ 512 GB స్టోరేజ్. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి విండోస్ 11 అండ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే. ప్రైస్ వచ్చేసి 34,490 రూపీస్. నెంబర్ 2 హెచ్పి 15S సిరీస్. ఇది 12th జనరేషన్కి సంబంధించింది. ఇంటెల్ కోర్ i3-1215U ప్రాసెసర్తో వస్తుంది అండ్ ఇది 8 GB ర్యామ్, 512 GB స్టోరేజ్, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్, ఫుల్ హెచ్డి డిస్ప్లే అండ్ ఎడిషనల్ బెనిఫిట్స్ వచ్చేసి ఇంటెల్ అల్ట్రా హెచ్డి గ్రాఫిక్స్ అండ్ హెచ్డి కెమెరా అండ్ డ్వాల్ స్పీకర్స్తో అయితే వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 33,990 రూపీస్. నెంబర్ 3 ఇది హెచ్పి 13th జనరేషన్కి సంబంధించింది. ఇంటెల్ కోర్ i3-1315U ప్రాసెసర్తో వస్తుంది అండ్ 8 GB ర్యామ్, 512 GB స్టోరేజ్, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్, ఫుల్ హెచ్డి డిస్ప్లే అండ్ ఎడిషనల్ బెనిఫిట్స్లో వచ్చేసి ఇంటెల్ అల్ట్రా హెచ్డి గ్రాఫిక్స్ అండ్ 1080p ఫుల్ హెచ్డి కెమెరా అండ్ దీని ప్రైస్ వచ్చేసి 36,890 రూపీస్. నెంబర్ 4 ఇది వచ్చేసి హెచ్పి 15. ఇది యాజ్ ఈజ్ హెచ్పి ఎస్ సిరీస్ లాగా సేమ్ టు సేమ్, కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో ప్రాసెసర్ అండ్ గ్రాఫిక్స్ అనేవి డిఫరెంట్ అయినాయి. ఆ డిఫరెంట్ ఏంటంటే దీని ప్రాసెసర్ వచ్చేసి ఏఎండి రైజన్ 3 7320U అండ్ దీని గ్రాఫిక్స్ వచ్చేసి ఏఎండి రాడియాన్ గ్రాఫిక్స్. సో ఈ రెండే డిఫరెంట్, మిగతా అంతా సేమ్ టు సేమ్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి 34,500 రూపీస్ అనమాట. నెంబర్ 5 లినోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3. దీని ప్రాసెసర్ వచ్చేసి ఏఎండి రైజన్ 5 7520U ప్రాసెసర్ అండ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే, 8 GB ర్యామ్ అండ్ 512 GB స్టోరేజ్, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ దీనికి 1 year వారంటీ కామన్ గా వచ్చేదే మనకి. అండ్ దీంట్లో అలెక్సా ఉంటుంది అండ్ 3 months గేమ్ పాస్ ఇస్తున్నారు. దీని ప్రైస్ వచ్చేసి 37,450 రూపీస్. నెంబర్ 6 లినోవా V15 జనరేషన్ 4 అండ్ ప్రాసెసర్ వచ్చేసి ఏఎండి రైజన్ 5 7520U క్వాడ్ కోర్ ప్రాసెసర్. సో ఇది 8 GB ర్యామ్ అండ్ 512 GB స్టోరేజ్తో వస్తుంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ సేమ్ అండ్ గ్రాఫిక్స్ వచ్చేసి ఏఎండి రాడియన్ గ్రాఫిక్స్. ఇది బిజినెస్ ల్యాప్టాప్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి 33,990 రూపీస్. నెంబర్ 7 వచ్చేసి లినోవా V15 G4 ఏఎండి రైజన్ 5 7520U ప్రాసెసర్ యాజ్ ఈజ్. బట్ ఇది వచ్చేసి ఫుల్ హెచ్డి డిస్ప్లే అండ్ తిన్సే లైట్ ల్యాప్టాప్. గ్రాఫిక్స్ కూడా ఏఎండి గ్రాఫిక్స్ అండ్ ర్యామ్ వచ్చేసి 16 GB DDR5 5500 MHz ర్యామ్ అండ్ 512 GB స్టోరేజ్. డాల్బీ ఆడియో అంటే మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు దీంట్లో, అంటే థియేటర్లో సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా వస్తాయో సో దీంట్లో కూడా అలాగే వస్తుంది. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి 35,490 రూపీస్. నెంబర్ 8 సో ఇది వచ్చేసి ఎంఎస్ఐ మోడర్న్ 14 ఇంటెల్ 12th జనరేషన్ అండ్ i5-1235U ప్రాసెసర్తో వస్తుంది అండ్ ఫుల్ హెచ్డి 6Hz ల్యాప్టాప్ అండ్ ఇది 16 GB ర్యామ్ అండ్ 512 GB స్టోరేజ్, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ గ్రాఫిక్స్ వచ్చేసి ఇది ఇప్పటిదాకా చెప్పిన వాటితో డిఫరెంట్గా ఉంటుంది. ఇంటెల్ ఐరిస్ ఎక్జీ. సో ఇది వచ్చేసి 41,500. ఇప్పటిదాకా చెప్పిన 7 ల్యాప్టాప్స్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయండి అంటే కనుక మెయిన్గా ఇదైతే నేను సెలెక్ట్ చేస్తున్నా. ఏంటంటే ఇది ఎంఎస్ఐ మోడర్న్ 14 12th జనరేషన్కి సంబంధించి ఈ ల్యాప్టాప్ అండ్ ఇది వచ్చేసి కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకోవాల్సి వస్తుంది మీకు 6,500 దాకా. ఎక్కువ అంటే మీరు అడిగింది 35,000, సో దానికి కాకుండా ఇది 6,500 ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇది కొంచెం బెటర్ సెలెక్షన్. అండ్ సెకండ్ ప్రయారిటీ ఇది వచ్చేసి మన ఫస్ట్ ప్రయారిటీ అండ్ సెకండ్ ప్రయారిటీ దేనికి ఇస్తారు అంటే కనుక హెచ్పి 15S సిరీస్ కానీ లేదా హెచ్పి 15 13th జన్ కానీ లేదా ఏఎండి రైజన్ ప్రాసెసర్ ఉన్నది కానీ మీ ఏదైనా తీసుకోవచ్చు. టోటల్గా హెచ్పి సెకండ్ ప్రయారిటీ వచ్చేసి మనకి హెచ్పి ఇస్తున్నాను.
సో మా ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఎంఎస్ఐ మోడర్న్ 14 అండ్ సెకండ్ ప్రయారిటీ కింద హెచ్పి చెప్పమని. సో ఈ ఈ రెండిట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే బడ్జెట్ పెంచుకునేటట్టయితే మీరు ఫస్ట్ ప్రయారిటీ తీసుకోండి. బడ్జెట్ వద్దు మేము ఇదేమే తీసుకుంటాం అంటే కనుక హెచ్పి సిరీస్ ని మేము సెకండ్ ప్రయారిటీ కింద ప్రిఫర్ చేస్తాం. సో మిగతావన్నీ మీకు అవసరానికి తగ్గట్టు మీకు నచ్చింది ఏదో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని మంచి ల్యాప్టాప్సే. ఇవి అండర్ 35,000 లో ఉన్న ల్యాప్టాప్స్. థ్యాంక్ యూ.